మనం అందరం ప్రజాపాలన ఏర్పాటు చేస్తున్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక 4 విషయాలు ఎక్కువ కూడా మాట్లాడా. ఇక్కడ పార్ట్ టైం ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా మార్చే ప్రక్రియ జరగాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కూడా డబ్బులు పెంచేటువంటి ప్రయత్నం జరగాలి. ఇక్కడ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగాలి. మరియు యూనివర్సిటీ స్టాండర్డ్స్ పెంచే విధంగా ఇక్కడ కోట్ల రూపాయలు ఇక్కడ ఫండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తూ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి యూనివర్సిటీలే కాదు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది పీడిత ప్రజానికానికి సమన్యాయము, ఆత్మగౌరవము, భూమి దక్కాలి, ఆస్తులు దక్కాలి, అన్ని రకాల సమానత్వం, న్యాయం జరగాలని మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ 80 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే సంఘం కాబట్టి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేయకపోతే ప్రజల వైపు నిలబడి మా గొంతు వినిపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయం చేస్తుందని విశ్వసిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.